మొత్తానికైతే యూపీఎస్సీ 2 రోజుల క్రితం కట్ ఆఫ్ మార్క్స్ అయితే ప్రకటించడం జరిగింది. మరి యూపీఎస్సీ 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు 2024లో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్కి ముందు మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది అయితే ఒక రిజల్ట్ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి డాటాను ముందు పెట్టడం జరిగింది. ఈ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి విషయంలో ఫైనల్ కట్ ఆఫ్ ప్రిలిమ్స్కి సంబంధించిన విషయంలో మనం చూసినట్లయితే ఎంత అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనే వాటిని తీసుకొచ్చి పెట్టడం ద్వారా జరిగినటువంటి అన్యాయం ఏందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకనంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు 2019లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు చాలామంది దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే తీసుకురావడం జరిగింది. 2019లో రాజ్యాంగానికి 124వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 సవరణ చేసి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని 50%కు మించకూడదు అన్నటువంటి భారత రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు 50% మించకూడదు అనే రూల్ ఉన్నప్పటికీ ఈరోజు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈరోజు ఎంతగానం ఆగం చేస్తుర్రు. మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ముఖ్యంగా బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని అయితే మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరి కోసం తీసుకొచ్చారు అని అంటే వెనుకబడినటువంటి తరగతుల కోసం కాదు. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఉపయోగించుకునే అవకాశం లేకుండా వీళ్ళకు కాకుండా వెనుకబడినటువంటి వర్గాలు అని చెప్పేసి ఎవరైతే ఓసీ కులాల్లో ఉన్నారో బ్రాహ్మణులు కానీ కోమట్లు కానీ రెడ్లు కానీ విలమలు కానీ కమ్మలు కానీ కాపులు కానీ లేదంటే జాట్లు కానీ రాజ్పుతులు కానీ వేరే రాష్ట్రాలకు అయితే వేరే కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అగ్ర కులాలు అని చెప్పేసి అణచివేత గురి చేస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఏళ్ళుగా ఆ కులాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం కేవలం 3% ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు 10% రిజర్వేషన్లు ఉపయోగించుకునేలా చేసినటువంటి ఘనత ఏదైందో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. మరి 2019 ఎన్నికలకు ముందు 12వ తారీఖు 1వ నెల 2019న రాష్ట్రపతి మన కర్మ ఏంది అని అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగానే ఈ బిల్లు కూడా ఆమోదించబడింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో 2019 ఎన్నికలకు ముందు ఈ బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ 2014 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ కూడా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తాము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము రిజర్వేషన్ కోటా కల్పిస్తామని ఎప్పుడా చెప్పబోయినప్పటికీ ఎన్నికలకు ముందు స్టంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. మరి 2014 కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు తగ్గించకుండా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం మేము ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్న మాట అయితే 2014 కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చేది. అంతెందుకండి ఈరోజు 50%కు పైగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఒప్పుకున్నాయి. ఈరోజు అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఒప్పుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా విలమలు రెడ్ల రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఒప్పుకొని ఈరోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని అందరూ ఆమోదించేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు కావచ్చు కానీ ఇప్పుడు ఈరోజు యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాల కోసం రాసేటువంటి యూపీఎస్సీ పరీక్షల్లో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా నష్టపోతున్నది ఎవరయ్యా అని అంటే కేవలం బీసీలు మాత్రమే. ఎట్లా నష్టపోతున్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 68 మార్కులు 68.02తోని కట్ ఆఫ్ మార్క్స్ ప్రిలిమ్స్లో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వాళ్ళకి 68.02 కట్ ఆఫ్ మార్క్స్. మరి ఓబీసీ వాళ్ళకి ఎంత ఉన్నది అని చూసినట్లయితే 74.75. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఈరోజు 68 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం వస్తుంది. అంటే రెడ్లకు విలమలకు బ్రాహ్మణులకు కోమట్లకు ఓసీల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకి ఓసీల్లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ 68 మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని రోజుల పాటు ఏడ్చిరు కదా జనాల మీద వాడు ఏమని ఏడ్చిర్రు రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు అంటే ఇప్పుడు ఎవరు తింటాడు? ఇప్పుడు బీసీలు ఉన్నదేమో 50% పైగా బీసీలు ఉంటారు. 50% పైగా ఉన్నటువంటి బీసీలకేమో రిజర్వేషన్లు 50% ఇయ్యరు. కానీ 3% 4% ఉన్నటువంటి వాళ్ళేమో 10% రిజర్వేషన్ తీసుకొని ఈ 68 మార్కులకే
68.02 వచ్చేది అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వీళ్ళకన్నా 6 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. 74.75 అంటే 6.75 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. ఎవరు? బీసీలు. ఇప్పుడు చూడండి బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో. మొదటి నుండి మొత్తుకుంటాను, మొదటి నుండి క్లియర్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కాదు, ఇప్పుడు ఈ 2024 కట్ ఆఫ్ మార్క్స్ కాదు, 2023 నోటిఫికేషన్ కాదు, 2019 నుండి జరిగినటువంటి ప్రతి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయంలో కానీ, ప్రతి విషయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి బీసీలకు అన్యాయం చేసుకుంటూనే వచ్చినవి. 2019 నుండి జరిగినటువంటి అన్ని పోస్టింగుల్లో కూడా, అన్ని ఉద్యోగ పోస్టింగులో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలను ముంచుకుంటూనే వచ్చినవి. ఇన్ని రోజుల పాటు రిజర్వేషన్ మీద పడి ఏడ్చినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటారు? అంటే అగ్రకులాల్లో ఉన్నవానికి 68 మార్కులు అయితే ఉద్యోగం వస్తుంది, బీసీలో ఉన్నవానికి మాత్రం 74.75 అంటే 75 మార్కులు అయితేనే ఉద్యోగం వస్తుంది. ఇక ఎస్సీలకు వచ్చేసి 59.25, ఎస్టీలకు వచ్చేసి 47.82. ఇక పీడబ్ల్యూబీడీ అంటే డిజబిలిటీ ఉన్నవాళ్ళు, ఎవరైతే పర్సన్స్ డిజబిలిటీ ఉంటుందో ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 40.4, ఒకరికి 47.3, 40.4 అని చెప్పేసి మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే ఎస్సీలకు 59, ఎస్టీలకు 47, బీసీలు మాత్రమే, అంటే ఈ దేశంలో అత్యంత మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ ఏమనంటే మేము బీసీల కోసమే పని చేస్తున్నాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడిపోయింది కదా. ఏమైంది మరి? బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏం మాట్లాడతలేడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని 2014లో మేనిఫెస్టోలో పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ఏదైనా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 74.75 మార్కులు వచ్చేది ఉంటేనే బీసీలకు ఉద్యోగం వస్తుంది. మరి వీళ్ళు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కన్నా తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? ఈరోజు వాళ్ళ ఉద్యోగ పరంగా అంటే వాళ్ళ జీవితాల పరంగా చూసేది ఉంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండు? కులాలను అంటే ఎవరైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో వాళ్ళకి ముందుకు రావడం కోసం 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఈ ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాల వల్ల ఈరోజు అందరినీ సమాన స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏనాడు చేయకుండా రిజర్వేషన్లు కొనసాగిస్తూనే వచ్చిర్రు. మరి రిజర్వేషన్లు కొనసాగిస్తూనే వచ్చి ఆఖరికి ఇప్పుడు బీసీలు 50% పైగా ఉన్నటువంటి బీసీలని అటు జనాభా లెక్కలు చేయకుండా, కులగణన చేయకుండా బీసీలను మోసం చేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి 2019 నుండి గత దాదాపుగా 5 ఏళ్లుగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత బీసీలకు అన్యాయం చేసుకుంటూనే వచ్చిర్రు. ఈరోజు బీసీలే అత్యంత ఎక్కువ కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు దేశంలో బీసీలను ముంచుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా మేము బీసీ ప్రభుత్వము, బీసీ నాయకులము, మేము బీసీల కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడేటోడు అని నచ్చంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించింది మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇది రాకేష్ గారు లేకపోతే N9 మీడియానో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇదంతా చేస్తలేదు. క్లియర్గా మీరు గూగుల్లో 2013 నోటిఫికేషన్ సంబంధించినటువంటి యూపీఎస్సీ కట్ ఆఫ్ మార్క్స్ అని కొట్టేదంటే మీకు ఈ డాటా మొత్తం వస్తుంది. తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కావాలంటే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఉన్నది. మీరు చూసి ఓపెన్ చేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి విషయం కరెక్టా కదా చూడండి. ఎంత అన్యాయం ఇది. అంటే ఈరోజు ఓసీలో ఉన్నటువంటి కులాలు అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చదువులు చదివి చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు అన్నీ వేసి ఈరోజు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి వాళ్ళు లక్షల రూపాయలు విలువ చేసే అవసరం అయితే ఢిల్లీకి పోయి ట్రైనింగ్ తీసుకుని ఎంత డబ్బులైనా ఖర్చు చేసేటువంటి స్తోమత ఉన్న వాళ్ళేమో 68 మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఒకవేళ కనుక ఎవరైనా పేదలు ఉన్నాయంటే ఆ పేదలకు న్యాయం జరగాలి. ఈరోజు అగ్రకులాల్లో పేదలు లేవని మేము అంటలేం. కానీ ఈ 3 రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎంతో కొంత మెజారిటీగా వాళ్ళని ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ బీసీల కన్నా తక్కువ స్థాయికి వాళ్ళని తీసుకొచ్చి అంటే బీసీలకు 75 మార్కులు రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి ఓసీలకు 68 మార్కులు అయితే చాలు అని చెప్పేసి ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతుందో ఇది దాదాపు 7 మార్కులు. ఓసీల కన్నా బీసీలకు 7 మార్కులు ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగం సంపాదించాలంటే. ఇది అన్యాయం కదా. ఇప్పుడు ఎవడు మాట్లాడు బీసీ నాయకుడు ఎలక్షన్లకు ముందు ఈ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ డబ్బులు పెట్టి మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడించుకుంటున్న బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీ అభ్యర్థులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా బీసీ వాదులే అయితే, బీసీలకు మీ పార్టీ నిజంగానే న్యాయం చేసేది ఉంటే ఈ 74.75 అని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో మీరు మాట్లాడేటువంటి మాట ఏంది? బీసీని ముఖ్యమంత్రిని మీరు చేసే అవసరం లేదు, బీసీ ముఖ్యమంత్రి అవసరం లేదు, బీసీ ప్రధానమంత్రి అవసరం లేదు, బీసీ ఎవడు అవసరం లేదు.
మాకు జరగాల్సినటువంటి న్యాయం జరగకుండా మీరు అడుగడుగునా అన్యాయం చేసుకుంటూ మీరు మాత్రం బీసీలను అణచివేస్తూ ఈరోజు కులగణన చేయకుండా జనాభా లెక్కలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసుకుంటా మళ్ళీ వచ్చి బీసీ నాదాన్ని ఎత్తుకొని మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం, బీసీలని మేము ముందుకు తీసుకుపోతాం, బీసీ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యిండు అని అంటే ఛాయ్ వాళ్ళ బీసీ ప్రధానమంత్రి అయ్యి ఎవరి కోసం ఉపయోగపడ్డాడు? ఇంకో బీసీలకు అన్యాయం చేసడానికి ఉపయోగపడ్డాడు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి బీసీ నినాదంతో నేను బీసీని ముఖ్యమంత్రిని అవుతున్నా, బీసీని ప్రధానమంత్రిని అవుతున్నా అని చెప్పేసి మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చి అటు గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు మొత్తం అంటే గుజరాత్ నాశనం ఏం చేయలేదు, గుజరాత్ని మొత్తం ఎంత తీసుకురావనో అంత మేలుకు తీసుకొచ్చిండు. ఈరోజు గుజరాత్ వాళ్ళందరినీ ఎంత డెవలప్ చేస్తున్నా మనం చూస్తున్నాం. మరి గోధ్రా అల్లర్ల దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మణిపూర్ అల్లర్ల వరకు, గోధ్రా నుండి మణిపూర్ వరకు ఈరోజు సినిమాలు తీసుకొని రజాకార్ లాంటి సినిమాలు తీసుకొని వేదికలు ఎక్కించి ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా ఇండస్ట్రీలోకి పోయి మాట్లాడి మైకులు పట్టుకొని పాటలు పాడుకుంటూ ఒక్కొక్కరు అయితే సిగ్గు లేకుండా మాట్లాడినట్టు మాటలు మనం చూసినాం. మరి దీనికి సంబంధించిన విషయంలో గోధ్రా టు మణిపూర్ ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, ఈరోజు బీసీలకు అత్యంత అన్యాయం చేస్తూ ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎవరు మాట్లాడాలి? ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి విషయంలో ఈ రకంగా ఉంది. మరి ప్రిలిమ్స్కి సంబంధించిన విషయం కాకుండా మెయిన్స్కి సంబంధించిన విషయం చూద్దాం ఒకసారి. మెయిన్స్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వాళ్ళకి 706 మార్కులు వచ్చేదంటే 706 మార్కు కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 706 మార్కులకి కట్ ఆఫ్. మరి బీసీలకు మాత్రం 712 మార్కులు, ఎస్సీలకేమో 694, ఎస్టీలకేమో 692, ఇక డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 673 దాని కింద ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, 706 మార్కులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వాళ్ళకి 706 మార్కులకి కట్ ఆఫ్. వాళ్ళకన్నా బీసీలు 6 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. ఓసీల కన్నా, ఓసీ కులాలకు సంబంధించిన వాళ్ళకన్నా బీసీ కులాల వాళ్ళు 6 మార్కులు ఎక్కువ తెచ్చుకునేది అంటేనే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఇది ఈరోజు బీజేపీ బీసీలకు మేమే న్యాయం చేస్తామని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం. ఇది కేవలం యూపీఎస్సీ ఎగ్జామ్లోనే అని మీరు అనుకుంటున్నారు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో ఇదే జరుగుతుంది. ఐఐటీలో కానీ ఎక్కడ చూసినా ఈ రిజర్వేషన్ల పేరుతో ఈరోజు దోపిడీ చేస్తున్నారు. మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలని అణిచివేస్తున్నది ఏదన్నా ఉన్నదంటే అది బీజేపీ ప్రభుత్వం. చూడండి, అంటే మెయిన్స్లో కూడా 6 మార్కులు బీసీలకే ఎక్కువ రావాలి ఓసీల కన్నా. ఇప్పుడు ప్రతి ఓసీ ఎవరన్నా కానీ ఓసీ అయిందనంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటాడు, అప్లై చేసుకుంటాడు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా, ఏంది ఉన్నాయా అనేది వాళ్ళకు డబ్బులు ఇచ్చేదంటే ఎంఆర్ఓలు సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు. ఈయన ఈడబ్ల్యూఎస్కి పనికి అత్తడని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన అత్తడు మీద కూర్చుంటాడు. ఈరోజు 710 మార్కులు వచ్చిన బీసీకి ఉద్యోగం రాదు, 706 మార్కులు వచ్చినటువంటి ఓసీకి మాత్రం ఉద్యోగం వస్తుంది. మొన్నటి వరకు రిజర్వేషన్ మీద పడి ఏడ్చిరు. ఇదే ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మేము తీసేస్తాము అని చెప్పేసి మొదటి నుండి చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ మేము రాజ్యాంగాన్ని ముట్టుకోమండి అని ఎందుకు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగాన్ని వాళ్ళు ముట్టుకోరు. రాజ్యాంగ సవరణలు చేసి మాకు అద్దు ఈ రిజర్వేషన్లు. ఇప్పుడు బీసీలు అందరూ ఏమంటారు, అద్దు భయ్ మాకు రిజర్వేషన్లు అద్దు అని చెప్పేసి బీసీలతో అనిపించాలి. మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు అగ్రవర్ణాలు ఈ ఇద్దరు కలిసేది ఉంటే మాకు రిజర్వేషన్లు వద్దు అని అంటే ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయాలనే ఆలోచన. అంటే ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా వాడు రిజర్వేషన్లు వద్దు అని అంటే జనాలు ఎగబడుతున్నారు కాబట్టి, రిజర్వేషన్లు తీసేయాలంటే వాళ్ళు ఉల్లి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ రిజర్వేషన్లు మనం తీసుకుంటే వాళ్ళే రిజర్వేషన్ వద్దు అంటారని చెప్పేసి కుట్రలో భాగంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన ముందు పెట్టారు. ఇది ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తారు. మొత్తం స్కాలర్లకి స్కాలర్షిప్లు ఇవ్వకుండా, లేదంటే వాళ్ళకు ఏంటి ఆర్జీఎన్ఎఫ్ లాంటి నేషనల్ ఫెలోషిప్ ఇవ్వకుండా, సమయానికి ఏంటి టెట్ లాంటివి పెట్టకుండా, ఏది ఉద్యోగాలు ఉపాధి ఏమి ఇవ్వకుండా మన మధ్యలో మనల్ని పుల్లలు పెడుతూ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసుకుంటూ 24 గంటల పాటు మనందరినీ జీవితాల గురించి ఆలోచించకుండా మనందరి జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది అని ఉందంటే అది బీజేపీ పార్టీ. ఇది సివిల్స్ అంటే ముఖ్యంగా మెయిన్స్కి సంబంధించినటువంటి విషయం చూసినాం. మెయిన్స్ కాకుండా ఫైనల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ కట్ ఆఫ్ ఒకసారి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 923 మార్కులు 923 మార్కులు వచ్చాయంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైనల్ కట్ ఆఫ్ అది. ఇక ఓబీసీ వాళ్ళకు 919. ఇది పరిస్థితి. అంటే ఫైనల్కి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చూసుకుంటామనంటే ముందు ప్రిలిమ్స్ను మెయిన్స్ మనం చూడకుండా ఫైనల్కి వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి ఫైనల్లో మనం కనబడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్లో మాత్రం వాళ్ళని పెంచి ఓబీసీ వాళ్ళను తక్కువ చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే నువ్వు ప్రిలిమ్స్లో రాకుండా అడ్డుకునే వాళ్ళని అడ్డుకొని, మెయిన్స్లో అడ్డుకోవాల్సినటువంటి వాళ్ళందరిని అడ్డుకొని
వాళ్ళందరినీ తీసుకొచ్చి స్క్రూటనింగ్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్లో మాత్రం ఓబీసీలకు న్యాయం చేసినామని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలందరూ అన్యాయం ఎక్కడ జరిగింది భయ్, అన్యాయం జరగలే, ఇంకో చూడండి అని చెప్పేసి ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నారు. ఇంకో ఇది ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన డేటా మీరు చూసేది. ఈరోజు బీజేపీ చెప్తున్న అంశం కూడా ఈ ఫైనల్ కట్ ఆఫ్స్ గురించే. ప్రిలిమ్స్ గురించి మెయిన్స్ గురించి వాళ్ళు మాట్లాడతలేరు. మెయిన్స్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడకుండా కేవలం ఫైనల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఇది వాళ్ళు చేస్తున్న కుట్ర. ఈ దేశంలో ఎంత అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ అని అంటే మొత్తానికి మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్యాయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈరోజు బీజేపీ ఎక్కడ పోటీ చేసినా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీని మళ్ళీ గెలిపిస్తే రిజర్వేషన్లు కాదు కదా, ఈ దేశంలో రాజ్యాంగ పీఠిక ఇట్లా బయటికి కనబడుతూ ఉంటే, రాజ్యాంగం పేపర్ మనకు కనబడుతూ ఉంటుంది, మీదికి రాజ్యాంగం పుస్తకం కనబడుతుంది కావచ్చు, కానీ లోపల ఉన్నటువంటి ప్రతి పేజీని చింపి లేదంటే మనకు రావాల్సిన హక్కులన్నింటినీ వాటిని తీసేసి కొత్త హక్కులు రాసుకుంటారు. ఆ రకమైనటువంటి పాలన కొనసాగిస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో చూడండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన విషయంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 7.5% రిజర్వేషను, 15% ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషను, 27% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 10% కేవలం 3% ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు 50 నుండి 60% పైన 50%కు పైగా దేశ జనాభాలో 130 కోట్ల మంది ఉండేదంటే దాదాపు 70 కోట్ల మంది బీసీలే. 65 నుండి 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు మీరు 27% ఇస్తారు. ఆ 27% అంటే ఈ రిజర్వేషన్ ఇచ్చుడే తక్కువ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే 50% ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇచ్చేయండి. ఏ కులం ఎంతమంది ఉన్నదో ఆ కులం వాళ్ళకి అంతమంది, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అంత వాటా ఇచ్చేయండి. ఎవరికి లొల్లి ఉండదు కదా. రెడ్లు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్, రావులు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్, బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ రిజర్వేషన్. ఇట్లా మీరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క చేసి ఆ లెక్క ఉన్న ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసేది ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుడే తక్కువ ఇచ్చి 60%, 50 నుండి 60% ఉన్నటువంటి రిజర్వేషన్ల అంటే జనాభాలో వాళ్ళకు సగంకి సగం 27% రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ అందులో కూడా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని అంటే, ఈరోజు కట్ ఆఫ్ మార్క్స్లో కూడా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారంటే ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అత్యంత దారుణమైన కుట్ర. దయచేసి బీసీలారా గుర్తుపెట్టుకోండి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలు ఎంతో కొంత సోయికొచ్చి, ముస్లింలు కూడా ఎంతో కొంత సోయికొచ్చి ఆ రాజ్యాంగాన్ని ఆ హక్కుల్ని కాపాడుకునేటువంటి ఉద్యమాలు చేస్తూ ఎంతో కొంత వాళ్ళు సోయితో ఉన్నారు కావచ్చు. కానీ బీసీలు మాత్రం ఈ మతం మత్తులో పడి బీజేపీ మాయలో పడి ముందుకు పోతా ఉన్నారు. బీజేపీ మాయలో పడితే అత్యంత దారుణంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల కన్నా దారుణంగా మోసపోయేది బీసీలే. మీరు గమనించండి, కేసీఆర్ కూడా మొన్నటిదాకా పాలనలో ఏం చేసిండు, గొర్రెలు ఇస్తానా మీరు గొర్రెలు కాసుకొని బతుకుర్రా అని చెప్పేసి గొర్రెలు కాసిండు. ముదిరాజులకి మీ అందరికీ ముదిరాజులందరికీ ఆటో ట్రాలీలు ఇస్తా లేదంటే ఇంకోటి ఇస్తా అని చెప్పేసి ముదిరాజులందరినీ వాళ్ళ కులం పని చేసుకొని బతుకమని చెప్పేసి వాళ్ళకు ఆ కులం పేరుతో అవి ఇచ్చేసిండు. తర్వాత దళితుల్ని మీకు దళిత మంది ఇస్తా, మీరు డ్రైవర్లుగానే బతకండి, మీకు డ్రైవింగ్ చేసుకోండి, లేదంటే ఏమైనా చిన్న దుకాణాలు పెట్టుకొని ఆ బతుకురి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు సంపాదించాలి, బాగా చదువుకోవాలి మేము అని చెప్పేసి, అంబేద్కర్ ఫెలోషిప్ కోసం కాదు మీరు చదవాల్సింది దళిత బంధు కోసం అని చెప్పేసి మనందరినీ దళిత బంధు కోసం పంపించండు. పద్మశాలీలు అందరూ మీరు నేతన్నలు ఎవరైనా ఉండేదంటే మీకు పింఛన్లు ఇస్తా, మీ అందరికీ మగ్గాలు పెట్టిస్తా అని చెప్పేసి మగ్గాలు పెట్టించడానికి ప్రయత్నం శాలలో చేసి శాలలో అందరినీ మీరు కులం పని చేసుకొని బతుకుర్రా అని చెప్పిండు. ఏ సాకలలో మంగళూరులకు అయితే మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పేసి మీరు గడ్డ మీద గీసుకుంటారో లేకపోతే ఇంకేం గీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి మీరు మంగళ పని వేసుకొని బతుకుర్రా పోయి, మీరు సాకలలో బట్టలు ఉత్తుకొని పని చేయరి, మీరు ఇస్త్రీ పెట్టెలు పట్టుకొని బతుకుర్రా అని చెప్పేసి వాళ్ళను కులం పేరుతో వాళ్ళ కుల వృత్తులకే పరిమితం చేసే ప్రయత్నం చేసింది. ఇట్లా బీజేపీ ఎజెండా ఏదైందో ఆ ఎజెండాను మోస్తూ వచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ పార్టీ పేర్లు మాత్రం వేరు కావచ్చు, కానీ వీళ్ళని నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణీయ భావజాలం అనేది మాత్రం ఒక్కటే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ చీఫ్ సెక్రటరీ స్థాయి నుండి మొదలుకొని కేసీఆర్కు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా, అది స్మితా సబర్వాల్ గారైనా ఇంకెవరైనా ఎవరైనా కూడా వాళ్ళందరూ బ్రాహ్మణులు ఉండి కేసీఆర్ను పోయి భద్రాద్రిలో యాగం చేయిపోయా 100 కోట్లు పెట్టి యాగం చేయిపో అంటే 100 కోట్లు పట్టుకొని యాగం చేసేస్తారు. మరి అందరు కలిసి కేసీఆర్ను మళ్ళా గద్దెనెక్కించడానికి ఏ హోమం చేయలేదు ఎందుకు? ఈ హోమాలు మళ్ళా గద్దెనెక్కించడానికి హోమాలు పనికిరావా? ఈ విషయం చెప్పండి. ఎంత దారుణం అంటే ఈ దేశంలో బీసీలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి పిచ్చోళ్ళని చేసి ఈరోజు
లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళేమో బీసీల తరఫున న్యాయం చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలో కూడా ఉత్సవహిస్తూ వాళ్ళు ఎంత ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఆ స్ఫూర్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఈ బీసీ నాయకులు ఎందుకు ఇప్పటికీ ఈ అన్యాయాలకు సంబంధించిన విషయంలో ముందుకొచ్చి అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఈ బీజేపీ బీసీలకు చేస్తున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి అన్యాయాన్ని ఎందుకు చెప్పేటట్టు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు అందరూ కూడా ఈరోజు బీజేపీ మాయలో పడి, మతం మత్తులో పడి మునిగి ఈరోజు ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. దయచేసి ప్రజలారా గుర్తుంచుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి మన నెత్తి మీద రిజర్వేషన్లను పెట్టి ఈరోజు మెయిన్స్లో, ప్రిలిమ్స్లో మనకు రావాల్సిన వాటాను రాకుండా మనకు రిజర్వేషన్లు తక్కువ ఇచ్చారు అనుకుంటా ఆ రిజర్వేషన్లలో కూడా మళ్ళీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకు 68 మార్కులు కట్ ఆఫ్ పెట్టి మనకు 74.75 మార్కులు కట్ ఆఫ్ పెట్టి దాదాపు వాళ్ళకన్నా 7 మార్కులు ఓసీ కులాల కన్నా 7 మార్కులు ఎక్కువ తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనల్ని నెట్టిరు అని అంటే ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించుకోండి. బీసీలు ముఖ్యంగా దయచేసి బీసీలు ఆలోచించుకోండి. ఒకవేళ కనుక ఈసారి మళ్ళీ బీజేపీ పార్టీ కనుక అధికారంలోకి వచ్చేది ఉంటే మనం అడుక్కోవడానికి కూడా ఏముండదు. అడక్కదిందామంటే కూడా మనం పల్లెలు గుంజుకునేటువంటి పరిస్థితికి బీజేపీ తీసుకొస్తుంది. దయచేసి ఆలోచించి ఓటు వేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్యాయాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు ప్రశ్నించాలని కోరుతున్నా. ఇంతకన్నా మీకు ఏమీ చెప్పలేం కాబట్టి వీటిని ఒక్కసారి మీరు గూగుల్ చేయండి. గూగుల్ చేసి గూగుల్లో చూడండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా సమాచారం తప్పు ఉండేదంటే మీరు కింద కామెంట్ చేయండి తప్ప ఎవడు పడితే వాడే వచ్చి పిచ్చోన్లాగా కామెంట్లు చేసుకుంటా మీరు ఏదో ఉరుతా ఉంటే, లేదంటే ఇక్కడ ఈ విషయం చెప్తా ఉంటే బీసీలకు అన్యాయం జరిగిందనే విషయం చెప్తాను వాడు వచ్చి జేసీబీ అని కామెంట్ పెడతాడు. మొత్తం మెదడు తక్కువ బ్యాచ్ అంతా మోపై ఏం మాట్లాడుతాడు, ఎందుకు మాట్లాడుతాడు, ఎవరి కోసం మాట్లాడుతాడు, ఇదంతా ఎవరి కోసము. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది, రేపు ఎస్సీలకు అన్యాయం అవుతాడు, రేపు ఎస్టీలకు అన్యాయం అవుతాడు, తర్వాత మన స్థాయికి వస్తాడు, మన రిజర్వేషన్ తీసేస్తాడు అని చెప్పేసి సోయికి రాకుండా ఎవడు పడితే వాడు ఏం పడితే అది మాట్లాడితే దయచేసి మేము స్పందించము. మీరు ఆలోచించండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత మెయిన్స్లో, ప్రిలిమ్స్లో తక్కువ చేసి బీసీలకు ఎక్కువ మార్కులు పెట్టి ఈడబ్ల్యూఎస్లో తక్కువ మార్కులు ఇచ్చి మళ్ళా ఫైనల్కి వచ్చేసరికి మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ రేట్ పెట్టినామని చెప్పేసి, అంటే ఎక్కువ మార్కులు ఇచ్చినామని చెప్పేసి బయటికి మాత్రం ఫైనల్ రిపోర్ట్ మాత్రం చూపిస్తున్నారు. దాంట్లో ఆ కుట్రలో మనం మునిగిపోవద్దని చెప్పేసి కోరుకుంటూ ఆలోచించండి. ఇప్పటికీ అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరగాలనుకుంటే మాత్రమే మీరు ఓటు వేసే ముందు మీ ఇష్టమైన వాళ్ళకి వేసుకోండి. అన్యాయం జరగద్దు అనుకుంటే బీజేపీ ఇతర ప్రభుత్వం కోసం మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.